నమస్తే, నేను ఇందు. కవిత కేసీఆర్ గారికి రాసిన లేఖ ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. సో మరి ఈ నేపథ్యంలో కేసీఆర్ గారు దేవుడు అంటూ, కాకపోతే ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయంటూ కూడా ఆవిడ ఆరోపించారు. అయితే ఒక విధంగా కేటీఆర్ గారే దయ్యం అంటూ కూడా ఆవిడ నిన్న చిట్ చాట్లో చెప్పినట్టు తెలుస్తుంది. సో మరి ఈ నేపథ్యంలో కవితతో రాయబారానికి దిగుతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి మేడం, మరి కవిత కేసీఆర్ గారికి రాసిన లేఖ ఒక పెను దుమారం రేపిందని చెప్పొచ్చు. సో మరి నేపథ్యంలో కేసీఆర్ గారు దేవుడు అంటూ, కాకపోతే ఆయన చుట్టూ దయ్యాలంటూ కూడా ఆవిడ వ్యాఖ్యానించారు. అయితే కేటీఆర్ గారే ఆ దయ్యం అంటూ కూడా నిన్న ఒక చిట్ చాట్ ద్వారా క్లియర్ పిక్చర్ వచ్చినట్టు తెలుస్తుంది. సో మరి ఈ క్రమంలో కవితతో కూడా రాయబారానికి దిగుతున్నట్టు తెలుస్తుంది. ఏమంటారు మేడం దీని గురించి? అంటే చూసారా, చివరి దశలో కేసీఆర్కి ఎలాంటి గతి పడుతుందో. అందుకనే అహంకారం పనికిరాదండి. ఒక రాష్ట్రాన్ని సాధించాడు ఆయన, ఒక తెలంగాణ ఉద్యమాన్ని నడిపి, ఉద్యమం చివరి దశలో ఆయన క్రెడిట్ లేకపోయినా, విద్యార్థుల చేతుల్లోకి వెళ్ళిపోయినా కూడా లాస్ట్ క్రెడిట్ మళ్ళా కేసీఆర్ కొట్టేశారు కదా. ఎంతమంది ప్రాణ త్యాగాలండి. కానీ దాన్ని నిలుపుకునే ఒక సంయమనం ఆయన దగ్గర లేకపోయింది. అంటే మనిషికి దురాశ అనేది ఇప్పుడు ఒక బంగారు బాత్, అది ఇది తెలంగాణ. ఆ బంగారు బాతుని ఏం చేశాడు ఆయన ఇవాళ? పీక నులివేసినట్టే ఆల్మోస్ట్. ఇప్పుడు గుడ్లు పెడుతుంది, రోజుకో బంగారు గుడ్డు సరిపోదా మీకు? కాదు, మొత్తం బాతే కావాలనుకుంటే ఏమైంది ఆఖరికి? ఇవాళ కూతురు వల్ల ఆయన అష్టకష్టాలు పడుతున్నాడు. అంటే కూతురుని అంచనా వేయడంలో కేసీఆర్ విఫలమయ్యారా? అంటే కేసీఆర్కి తెలియదా కూతురు మనస్తత్వం చిన్నప్పటి నుంచి? అందుకనే ఇంతకాలం ఎత్తిన పెట్టుకుని అలా 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 ఆ అమ్మాయిని బుజ్జగిస్తూ వచ్చారా? ఇవాళ కవిత అరెస్ట్ అనేది, అంటే నా తండ్రిని అరెస్ట్ని ఆపలేకపోయారు, నేను తప్పు చేస్తాను, తప్పు చేసినా నా తండ్రి ఎందుకు ఆపలేదు అనేది ఇవాళ కవిత ఆరోపణ అనేది మనకు అర్థమవుతుంది. అంటే కేసీఆర్కి అంత సత్తా లేదు. ఇప్పుడు నువ్వు చంద్రబాబు నాయుడు గారితో నువ్వు పోటీ పడ్డావు, కానీ చంద్రబాబు నాయుడు గారితో పోటీ పడే ముందు నీ స్టేచర్ ఏంటి అని ఆలోచించుకోవాలిగా. ఇప్పుడు నేను ఆంధ్ర వాళ్ళని తిట్టేస్తే నాకు చప్పట్లు పడతాయి, అంతే కదా జరిగింది. ఇప్పుడు మీరు ఆయన స్పీచ్లు అన్నీ తీసుకుంటే ఎంతసేపు ప్రశ్నించటం, అంటే వ్యంగ్యంగా మాట్లాడటం ఏంది భయ్ అట్లా. అంటే ఆంధ్ర వాళ్ళని చాలా చెవట దద్దమ్మలు అన్నట్టుగా, ఆంధ్ర వాళ్ళు చేతకాని వాళ్ళు అన్నట్టుగా, అసలు ఆంధ్ర వాళ్ళు ఇక్కడ ఏదో దోచేసుకున్నారు అన్నట్టుగా. మరి ఇవాళ ఏమైపోయిందా తెలంగాణ? పేరుకు తెలంగాణ ఉంది, కానీ ఇవాళ విభేదాలు లేవు. ఇవాళ ఆంధ్ర వాళ్ళ తెలంగాణ వాళ్ళ కాదు ప్రజలు చూసేది, రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోందా లేదా, మనం కలిసిమెలిసి ప్రశాంతంగా బతుకుతున్నామా లేదా, అంతే కదండి. ఇప్పుడు ఒక వ్యాపారం పెడితే 100 మంది పనిచేస్తారు, ఆ వ్యాపారం పెట్టిన వాడు ఎవడైతే నీకెందుకు? ఇవాళ మీరు హైదరాబాద్ చూసుకుంటే, ఇవాళ కాదు మీరు గతంలో కూడా తెలంగాణ జిల్లాల్లో పటేల్ పట్వారీ వ్యవస్థ ఎవరి ద్వారా వచ్చింది? వాళ్ళందరూ ఎవరు? మీకు ఎక్కువ శాతం మహారాష్ట్రియన్స్, కన్నడ వాళ్ళు, తర్వాత ఇంకా మాట్లాడితే రాజస్థానీ వాళ్ళు, తర్వాత జైన్స్, ఇక్కడ వ్యాపారాలు చేసేది వాళ్ళు, తమిళియన్స్. అసలు ఆంధ్ర వాళ్ళు అన్నారు, కానీ ఆంధ్ర వాళ్ళు వచ్చి ఏం చేశారు మీకు? వాళ్ళు ఇక్కడ సంస్థలు పెట్టి ఉద్యోగాలు ఇచ్చారు. ఇవాళ జర్నలిజంలో కూడా మేమందరం చాలా తోపులు అనే వాళ్ళందరూ కూడా ఆంధ్ర సంస్థల్లో పనిచేసిన వాళ్లే కదా, ఆంధ్ర పత్రికల్లో పనిచేసిన వాళ్లే కదా. తప్పే ఉందండి. ఇప్పుడు ఇక్కడ ప్రాంతీయత కాదు కావాల్సింది, పని కావాలి, పని చేసే తీరు కావాలి. అంటే ఎందుకు చెప్తున్నామంటే, కేసీఆర్ అగ్నికాజ్యం పోసింది ఈ ఒక్క విషయంలో. దాన్ని పెద్దది చేసి ఆయన ఇవాళ ఆయన కుటుంబం ఒక్కొక్కళ్ళు లక్షల కోట్లు సంపాదించుకుని, ఇంకా అధికార దాహం తీరక కవిత లాంటి వాళ్ళు నాకేంటి అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు నువ్వు నాకేం చేస్తావు? నువ్వు పార్టీ విషయంలో నువ్వు బీజేపీలో ఎందుకు కలుపుతున్నావు? ఇక్కడ 2 అంశాలు. ఒకటి, కవిత వల్ల ఇవాళ ఆయన బీజేపీకి లొంగిపోవాల్సి వచ్చింది. 2, ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఆ శ్మశానంలో దొరికిన డాక్యుమెంట్స్ కావచ్చు, ఈ డబ్బు వ్యవహారాలు కావచ్చు, ఇవన్నీ కూడా లొంగిపోయేలాగా చేశాయి ఎవరిని? కేసీఆర్. కాబట్టి ఇవాళ వేరే మార్గం లేదు కేసీఆర్కి. అందుకే లోక్సభ ఎన్నికల్లో కూడా ఆయన పోటీ చేయలేదు. 8 సీట్స్ ఇవాళ బీజేపీ సంపాదించుకుంది. రేపొద్దున్న మీకు నేను ఇవాళ చెప్తున్నానండి, మొన్న కూడా చెప్పాను నేను, రేపొద్దున్న మీకు హరీష్ రావు అనే వ్యక్తి నేను పార్టీలో ఎలా అంటే అలా ఉంటాను,
కేసీఆర్ గారి మాటే ఫైనల్, కేసీఆర్ గారు ఎలా చెప్తే అలా ఉంటాను అని అంటున్నారు. కానీ ఆయన ఒక ఫైన్ మార్నింగ్ బయటకు వచ్చి తనతో పాటు కొంతమందిని తీసుకుని వెళ్ళి బీజేపీలో చేరకపోతే మీరు అడగండి. ఎందుకంటే ఏ రోజైతే బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అయిపోయిందో అక్కడితో ఈ పార్టీ అయిపోయింది. సో మేడం మనం చూసుకుంటే సన్ స్ట్రోక్ ఎంత డేంజరో సిస్టర్ స్ట్రోక్ కూడా అంత డేంజర్ అన్నట్టు తెలుస్తుంది. అక్కడ ఏపీలో చూసుకుంటే షర్మిలా గారు జగన్మోహన్ రెడ్డి గారి విభేదం చూసుకుంటే, ఇక్కడ తెలంగాణ పాలిటిక్స్లో కూడా కేసీఆర్ గారు మరి ఇక్కడ తెలంగాణ పాలిటిక్స్లో కూడా కవిత గారు అండ్ కేటీఆర్ గారు కూడా విభేదం కూడా ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. అంటే అక్కడ ఎలాగైతే షర్మిలా గారు పాదయాత్ర చేస్తారో ఇక్కడ కవిత గారు కూడా పాదయాత్ర చేస్తారో అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఏ రకంగా చూడొచ్చు మేడం? అంటే అక్కడ ఆవిడ అన్నగారి కోసం పాదయాత్ర చేశారు. ఆవిడ పాదయాత్ర వల్ల జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. అవును. కానీ ఇక్కడ పాదయాత్ర అన్నగారికి వ్యతిరేకంగా చేస్తోంది ఇవిడ. కేటీఆర్ కి మీరు పదవి ఇవ్వద్దు, కేటీఆర్ కి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వద్దు, నాకు పార్టీలో ఇంపార్టెన్స్ ఇవ్వండి, అది ఇవ్వకపోతే నేనేంటో చూపిస్తాను అని ఇవిడ పాదయాత్ర చేస్తానంట. సో అక్కడ చెల్లెలు అన్న కోసం కష్టపడితే ఇక్కడ చెల్లెలు అన్నని పక్కకి తప్పించడానికి ఈవిడ పాదయాత్ర అంటుంది. అది తేడా. అంటే ఇక్కడ అధికారం కోసం ఈవిడ చేస్తుంటే ఆవిడ అక్కడ అధికారం నాకు అక్కర్లేదు, నా అన్నకి ఇవ్వండి అని ఆవిడ ఆ రోజు పాదయాత్ర చేసింది. కానీ అదే చెల్లెళ్ళు 2024 ఎన్నికల్లో మా అన్నను ఓడించండి, కడపలో కూడా గెలిపించకండి అని వాళ్ళు అడిగారు. అంటే వాళ్ళు అక్కడ అడగడంలో న్యాయం ఉంది. కానీ ఇవాళ కవిత అడిగే దాంట్లో న్యాయం లేదు. ఇక్కడ నేను వారసత్వం మాట్లాడను. వారసత్వం ఆడా మగ ఎవరా అనేది కాదు. అది కేసీఆర్ మొదటి నుంచి కేటీఆర్ ప్రొజెక్ట్ చేశాడు, ప్రజలు యాక్సెప్ట్ చేశారు. ఈవెన్ హరీష్ రావుని పక్కకు పెట్టి ఆయన ప్రొజెక్ట్ చేశారు. మరి నిన్నటి వరకు నువ్వు నీ అన్నగారిని ప్రొజెక్ట్ చేస్తే నువ్వేం అనలేదు కదా, నువ్వు కేటీఆర్ కి ఇంపార్టెన్స్ నువ్వు కూడా ఇచ్చావు. కానీ ఇవాళ నువ్వు అరెస్ట్ అయ్యాక నువ్వేదో దెబ్బతిన్న బెబ్బులు నేనేదో అన్యాయంగా అరెస్ట్ చేశారు అన్నట్టుగా ఈవిడ మాట్లాడుతున్నారు. కానీ మీరు తప్పు చేయకుండా మీరు వెళ్ళి జైల్లో ఉన్నారా? అసలు లిక్కర్ స్కామ్ ని ప్రజలు యాక్సెప్ట్ చేశారు, తెలంగాణ ప్రజలు చేయలేదు కదా. సో ఒక ఇంటి ఆడపడుచుని పట్టుకొని కాంగ్రెస్ కోవర్టు అనడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ఆవిడే చెప్తాను కదా. ఆవిడ కాంగ్రెస్ తో ఆవిడ రాయబారం నడిపారని తెలుస్తోంది కదా. ఇవాళ ఇది జర్నలిజమా శాడిజమా అని ఆవిడ ఆంధ్రజ్యోతిని అడగడం కాదు, అందులో నిజం లేదని గట్టిగా చెప్పమనండి ఆవిడ్ని. ఇప్పుడు నిప్పు లేకుండా పొగొస్తుందండి. ఎక్కడో ఒక చోట నీకు ఏదో ఒక రాయబారం నడిపితేనే కదా విషయం బయటకు వస్తుంది. కాబట్టి ఏమైంది కోవర్ట్ అంటే ఏమైంది? ఇప్పుడు కోవర్ట్ అని అండం ఎందుకు? ఆవిడ డైరెక్ట్ కాంగ్రెస్ లో చేరతారేమో, కోవర్ట్ ఏం కర్మ. ఆవిడ డైరెక్ట్ కాంగ్రెస్ లో జాయిన్ అయ్యి ఆవిడకు మంత్రి అవుతారేమో, మనకు తెలియదు. అంటే ఈ మాట కూడా అన్నారు మేడం, రాహుల్ గాంధీ గారి నాయకుడు లాంటి బలం లేని నాయకుడు వల్లనే బీజేపీ గెలిచిందని, అలాంటి పార్టీలో నేనెందుకు చేరుతానంటూ కూడా ఆవిడ వ్యాఖ్యానించారు. ఏమండి ఏమైనా చేయొచ్చండి, ఏమైనా జరగచ్చండి. ఇవాళ తిట్టిన దాన్ని రేపు వీళ్ళు యాక్సెప్ట్ చేయొచ్చు, లేదు ఇవాళ యాక్సెప్ట్ చేసిన దాన్ని రేపు తిట్టచ్చు. రాజకీయాల్లో ఎవరికి కూడా నీతి అనేది ఉండదు, మాట నిలకడ అంతకంటా ఉండదు. కాబట్టి ఇవాళ కవిత ఏం చేయబోతుంది, రేపు ఏం చేస్తుంది ఆవిడ కండువా మార్చేసింది ఆల్రెడీ. కాబట్టి ఆవిడకి ఇంకా బీఆర్ఎస్ తో సంబంధం లేదు. ఆవిడ తండ్రితో రాయబారాలు నడపడం కూడా అనవసరం నన్ను అడిగితే. ఎందుకంటే ఏ తెలంగాణని మీరు అందరూ అడ్డు పెట్టుకుని ఈ రోజు ఇంత గొప్పవాళ్ళు అయ్యారో అదే తెలంగాణని ఈవిడ ఇవాళ కాదనుకుంది, అదే తెలంగాణ కండువాని ఈవిడ పక్కకి పడేసింది. కాబట్టి ఇవాళ ఆవిడకి మాట్లాడే హక్కు లేదు నాకైతే, నాకు తెలిసి. కాబట్టి కేసీఆర్ ఇంకో రాయబారం నడుపుతాడని తెలుస్తోంది ఆయన వినోద్ కుమార్ ద్వారా. అంటే ఏంటి, ఈ విభేదాలు పక్కకు పెట్టు, అంటే రచ్చకెక్కించకు కుటుంబ రాజకీయాలు అనేది ఆయన ఉద్దేశం కావచ్చు. కానీ కవిత వింటుందని నేను అనుకోనండి. మరి దీని ముగింపు అనేది కేసీఆర్ చేతుల్లోనే ఉందని నేను అనుకుంటున్నాను. ఓకే మేడం, నమస్తే. థ్యాంక్ యూ.